వివాదాస్పదమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మూవీ వంగవీటి వ్యవహారం మలుపు తిరిగింది. ఈ రోజు సాయంత్రం వంగవీటి ఆడియో రిలీజ్ ఉండడంతో రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణతో విజయవాడలో భేటీ అయ్యారు. చాన్నాళ్లుగా బయటకు కనిపించని వంగవీటి సతీమణి రత్నకుమారి కూడా వర్మతో భేటీలో పాల్గొన్నారు. వంగవీటి మూవీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో రాధాకృష్ణను వర్మ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా వంగవీటి వివాదంలో చిక్కుకుంది. దీంతో ఇవాళ బెజవాడలో వంగవీటి దేవినేని కుటుంబీకులతో వర్మ భేటీ అయ్యారు. రాధా రత్నకుమారులతో సినిమాపై చర్చించారు వర్మ. మరోవైపు కాపు కమ్మ పాటపై అభ్యంతరం ఉందన్నారు దేవినేని నెహ్రూ. ఫిల్మ్ మేకర్ కు ఏదైనా తీసే స్వేచ్ఛ ఉందన్నారు. సినిమా ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు నేను చూసిన విషయాలు కానీ నేను విన్నవి కానీ లేకపోతే నాకు అప్పుడు తెలిసిన కొంతమంది మనుషుల నుంచి విన్నది ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎప్పటి నుంచో నేను నా శివ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నా కెరియర్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్టు ఈ సినిమా. దానికోసం నేను తీయటం జరిగింది. ఇప్పుడున్న కొన్ని వివాదాలు ఏదన్నా నేనంటే రాధా రత్నకుమారి గారితో నాతో జరిగింది నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత ముందు అని చెప్తాను. నేను కేవలం ఇక్కడ నెహ్రూ గారిని కలవడానికి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ కథలో నెహ్రూ గారి ఫ్యామిలీ పాత్ర కూడా వేరే విధాలుగా చాలా ఉందని అందరికీ తెలిసిన విషయం. అది నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోనో లేకపోతే నా మీద ఉన్న నమ్మకంతోనో ఒక సినిమా దర్శకుడిగా నాకు ఒక రైట్ ఉంది పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ నా పర్స్పెక్టివ్లో చెప్పడానికి అని ఆయన నా గౌరవించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. మోర్లెస్ దాని తర్వాత సినిమాని ఎట్లా తీశాను అది ఎలా ఉంది అనేది రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా రామ్ గోపాల్ వర్మ గారు విజయవాడ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెల్కమ్ చేయటం జరిగింది. నేను ఆ రోజు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆ పాటని మీరు బ్యాన్ చేయటం మంచిది, సమాజంలో అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచి నా క్యారెక్టరు నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తారు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపిలే. సినిమా 1 నిమిషంన్నర మీ టీవీ 9లోను వీటిలో ఫ్లాష్ అయినాయే ట్రైలర్స్, అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు ఆయన. అంతకన్నా నాకు ఎక్కువ ఇది కూడా పాయింట్ కూడా చూడాల. ఆయన చెప్పింది ఏంటంటే మురళీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించాడు. అంతేగాని సినిమాలో అక్కడ ఏం జరగల. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు నెహ్రూనో లేకపోతే ఇంకోడో కాదు, ఒక సినిమాని తీసుకొచ్చి ఒక ఇంట్లో ప్రదర్శన చేసి చూడండి అని చెప్పడానికి. ఆయనకి కావాల్సిన బిజినెస్, ఆయన వృత్తి అది. ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు.
ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోళ్ళ బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు. పెట్టిందా చేసేది ఏముంది? చిన్నప్పటి నుంచి నన్ను మీరు చూస్తున్నారు. నెహ్రూ ఏంటో నీకు తెలుసు, పూర్ణాకు తెలుసు, పుట్టు పెరిగిన కానించి నేను తెలుసు. నన్ను ఆయన బ్యాట్గా చూపించాడు అనుకో, ఇదేంటో ఇట్లా చూపించాడని మీరు కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అనేది క్యారెక్టర్ని ఆయన నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడా? నా క్యారెక్టర్ని ఇప్పుడు టీజర్ చూపించాడు మొట్టమొదట. ఏదో ఫస్ట్ వనిత టీవీలోనే ఎందుకో రాత్రిపూట పెడతాంటే చూసా. నా పేరు నెహ్రూ, మా అన్న పేరు గాంధీ అని మేము రాధా దగ్గరికి వెళ్ళడం చూపించాడు. అది నిజమా? చెప్పండి, అది నిజమా? టైటిల్ ఆయన ఇష్టం వచ్చింది పెట్టుకుంటాడండి. నన్నేం చేయమంటారు? నేను వెళ్ళాలి కోర్టుకి. నా పాత్రలు పెట్టి ఆల్ టైటిల్లో పెట్టావేంటని. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా కానివ్వండి, సినిమా డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు. సరే, కొంతమంది అభ్యంతరాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. నేను దాంట్లో ఏ మాత్రం డివేట్ అవ్వను. నాకున్న మనస్తత్వం వర్మ గారికి ఉండదు, వర్మ గారికి ఉన్న మనస్తత్వం ప్రొడ్యూసర్కి దాసరి కిరణ్కి ఉండదు. వర్మ కామెంట్స్. వంగవీటి దేవినేని కుటుంబీకులతో భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకున్నాం. హరీష్, అసలు ఏం జరిగింది? భేటీ అంత సంతృప్తికరంగా లేదు అని చెప్పేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ అటు దేవినేని ఫ్యామిలీతో ఇటు వంగవీటి ఫ్యామిలీతో 2 దఫాలుగా భేటీ అయ్యారు. అయితే ఉదయం వంగవీటి రాధా, వంగవీటి రత్నకుమారి, తర్వాత కొడాలి నాని ముగ్గురితో కలిసి సమావేశం అయిన తర్వాత అతను బయటకు వచ్చారు. అక్కడ కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపించింది. ఆ తర్వాత నెహ్రూతో భేటీ అయ్యారు. నెహ్రూతో భేటీలో లంచ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు రాధాకి సంబంధించినటువంటి చిన్నపాటి రత్నకుమారి, వంగవీటి రాధాకి సంబంధించినటువంటి భేటీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఉన్నపడంగా మాట్లాడుతూనే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. రాధాతో, అదేవిధంగా చెన్నపాటి రత్నకుమారి, ఇంకోవైపు కొడాలి నానితో భేటీలో ఉన్నపడంగా బయటకు వచ్చారు. తర్వాత నెహ్రూతో వెళ్ళిన తర్వాత నెహ్రూకి, అదేవిధంగా వంగవీటి రాధా, అదేవిధంగా చెన్నపాటి రత్నకుమారికి సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తి స్థాయిలో తెచ్చుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆసక్తికరంగానే చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ నేరుగా మీడియాకి చెప్పకుండా ముందు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత నెహ్రూతో భేటీ తర్వాత ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తిని వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా తీసుకోవచ్చు అంటే నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు అని వర్మ కామెంట్ చేశారు. అలాగే నెహ్రూతో భేటీ తర్వాత ప్రెస్ మీట్ లో కొంత పాజిటివ్ గా కనిపించారు. నెహ్రూ అంటే ఆయన ఒక ఫిలిం మేకర్, అలాగే ఆయన కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి. అంటే వంగవీటికి ఒక నెగిటివ్ షాడోలో చూపించుంటారా? దానికి సంబంధించి ఏమైనా ఇంటర్నల్ గా ఏమైనా వార్నింగ్ లాంటిది ఇచ్చుంటారా? అంటే ఫస్ట్ నుంచి సినిమా ట్రైలర్ కి సంబంధించినటువంటి వ్యవహారానికి ముందు బెజవాడ టైటిల్ మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు. అప్పుడు కూడా వంగవీటి సినిమాకి సంబంధించి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా బెజవాడలో తీవ్ర స్థాయి వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత ఇప్పుడు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారన్నటువంటి ఒక ఘాటైనటువంటి డైలాగ్ ని వర్మ బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే వంగవీటి ఫ్యామిలీకి సంబంధించి వర్మ చూపిస్తున్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయన్నది ప్రధానమైనటువంటి భావనలో వంగవీటి ఫ్యామిలీ ఉన్నారు. అందులో భాగంగానే తమతో మాత్రం చర్చలు జరిపినప్పుడు ఆయన మాట్లాడటానికి వస్తానన్నప్పుడు కూడా గతంలో కూడా నిరాకరించారు ఆయన కలవడానికి. కానీ ఈసారి సినిమా కూడా పూర్తి అయిపోయింది. సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయం మీద మీరు మాట్లాడమని చెప్పి కూడా తీవ్రంగా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగానే ఒక వివాదాలను రాజేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వంగవీటి ఫ్యామిలీ వర్మకి సంబంధించిన వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అయితే మొదటి నుంచి కూడా దేవినేని ఫ్యామిలీకి, దేవినేని నెహ్రూకి కూడా వర్మకి సంబంధించినటువంటి రిలేషన్ బాగానే ఉంది కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. దేవినేని పూర్వపురాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కొంత ట్రైలర్ చూపించినటువంటి నేపథ్యంలో నెహ్రూ కూడా ఆశాజనకంగానే ఉన్నట్టు మనకి ప్రెస్ మీట్ ద్వారా ఇతర వర్గాల ద్వారా తెలుస్తుంది. దేవి. రైట్ హరీష్.